నిన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ ఆలూరులో చేయడం జరిగింది. ఆయన ఎందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలి. ఆయన రాష్ట్రం మొత్తం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ రాజధానిని తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక్కడ ఎందుకోసం ఆయన వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారని చెప్పేసి తెలుసుకోవాలా. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నందుకు వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఫ్రీ బస్సు, మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్తా ఉన్నారా? అలాగే దీపం పథకం మహిళల కోసం ఇచ్చినందుకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చెప్తున్నారా? అలాగే మన వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికోసం వీళ్ళకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారా? ఇలా అలాగే అన్నదాత సుఖీభవ కింద కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపేసి వీళ్ళు దీన్ని ఓర్చుకోలేక వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించారా? రైతులకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం కింద కూడా 13 ఉద్యోగాలు ఇస్తే కూడా ఓర్చుకోలేకున్నట్లా ఉన్నారు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో చూసాం ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చి అంటే ఆఖరికి వాళ్ళ సొంత కష్టార్జితం పాస్బుక్ల పైన, వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చిన ల్యాండ్ పాస్బుక్ల పైన కూడా ఈయన ఫోటోలు కూడా ముద్రించుకోవడం జరిగింది. కాబట్టి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజముద్ర ఉందో రాజముద్రతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వాళ్ళకి కొత్త పాస్బుక్లు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే పొలాలలో ఉన్న రాళ్లపైన కూడా నీ ఫోటోలు ముద్రించుకున్నావంటే ఇలాంటి పనులన్నీ చేసేది ఒక సైకో మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈయన ఒక సైకో అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో మీరందరూ కూడా నిన్న మా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేసిన 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన దానికి ప్రజలందరూ కూడా విజయవంతంగా ఈరోజు ఎక్కడ చూసినా కార్యక్రమాలు నిర్వహించుకుంటే మీరు ఓర్చుకోలేకున్నట్లుగా ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతా ఉన్నారంటే కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చారు, ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చారు. మన రాయలసీమకు కూడా ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చారు కూడా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో కూడా ఎన్నో రోడ్లు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రోడ్లు వేశాం. కాబట్టి తొందరలోనే వేదవతి కూడా సార్ గతంలో 2014-19లో వేదవతి ప్రాజెక్ట్ కోసం కూడా